వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఐఎంఏ కరీంనగర్ భవన శంకుస్థాపన దినోత్సవం సందర్భంగా ఐఎంఏ హాల్లో ఐఎంఏ ద హార్ట్ బీట్ అనే నినాదంతో మీడియా మిత్రులకు మరియు హాస్పిటల్ సిబ్బందికి సిపిఆర్ అవగాహన సదస్సు మరియు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నేను డాక్టర్ నిర్మల నరేష్, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్. ఈరోజు మా ఐఎంఏ కరీంనగర్ బిల్డింగ్ ఫౌండేషన్ డే. ఈ సందర్భంగా అంటే మా బిల్డింగ్ అంటే ఇప్పుడున్న ఐఎంఏ బిల్డింగ్ ఏదైతే ఉందో ఒక 45 సంవత్సరాల క్రితం కలెక్టర్ గారు అలాట్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రోజు అనమాట ఇది. సో దాదాపు అంటే ఫస్ట్ ఒక ఐఎంఏకి సొంత బిల్డింగ్ ఉండడం అనేది మొత్తం స్టేట్లోనే ఫస్ట్ ఐఎంఏ కరీంనగర్ బిల్డింగ్. సో దాన్ని పురస్కరించుకొని అంటే మా వృత్తి ఏంటిది, సేవింగ్ లైఫ్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మేము ఏం చేసామంటే ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఐఎంఏ బిల్డింగ్ ఫౌండేషన్ డే రోజు సిపిఆర్ అవేర్నెస్ అంటే కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని డిసైడ్ చేసి ఈరోజు ఐఎంఏ హాల్లో దాదాపు 76 మందికి, దాంట్లో మీడియా మిత్రులు మరియు మా హాస్పిటల్ స్టాఫ్కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 76 నుండి 80 మంది ఈరోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తాము అండ్ మధ్య మధ్యలో కూడా చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఫౌండేషన్ డే రోజు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గణపతి ఉత్సవ కమిటీ వాసవి మార్కెట్ ఆధ్వర్యంలో సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. పట్టణ రథం సెంటర్ నందు వేద మంత్రాల నడుమ భక్తుల సందోహం మధ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారని గావించే ముందు ఇమం మే గంగే ఇతి మంత్రస్థానం వైప్రాజనందనోఖ్యాని దివ్యుద్యావనై పరిశోభితస్య అరుణోదయ మహాభద్ర సీతోదక మానసాఖ్య దివ్య సరోవరైర్విరాజితస్య గంగా యమునా సరస్వతి నర్మదా కృష్ణవేణి సరయూ తుంగభద్ర ద్వారాధ్యక్షైః చండాలి ద్వారపాలైః పరిసేవ్యమానసి ఇంద్రాధ్యష్టదిక్పాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవత్ అఖిల జగత్ సృష్టి స్థితి సంహారకారక ప్రభువుస్య భగవతో శ్రీమన్నారాయణ బృందార కేంద్రనుతంబుర పదార్థంలో రిజర్వేషన్ సేవించినప్పుడు తన వయ్యారంగా కనిపిస్తాడు స్వామి త్రిభంగుడుగా. ఆయన 3 రూపాలతో ఉంటాడు. ఆయన వరాహ రూపం, నరసింహుడుగా, నరుడుగా 3 రూపాలతో ఉంటాడు స్వామి. ఆ స్వామి యొక్క కటాక్షాన్ని ఇవ్వాలి. ఎన్టీఆర్ జయ బలో వరాలక్ష్మీ నరసింహానికి, జయ బలో వరాలక్ష్మీ నరసింహానికి. దయచేసి ఎవరు ఉండొద్దండి, పక్క రావాలి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా స్టేజ్ ముందు ఎవరు అడ్డం ఉండొద్దు, వెనకాల వాడికి ఇబ్బంది కలిగించద్దు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో గల ఓటీకే స్ట్రీట్ నందు శుక్రవారం రాత్రి 7:30 నిమిషాలకు
వినాయక చవితి సందర్భంగా 3వ రోజు అంగరంగ వైభవంగా భక్తులు వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమీందారీ వంశస్థులైన మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా, మాజీ వైస్ ఎంపీపీ హిమకర్ రాజా, మండల వైసీపీ యూత్ అధ్యక్షులు దిలీప్ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిపే ఈ వినాయక చవితి పండుగను ఓటీకే స్ట్రీట్కు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి స్వామివారికి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉమాదేవి, కృష్ణమూర్తి, వైస్ సర్పంచ్ ఆర్ కామరాజు, రాజుల వంశస్థులు మురారి, రియల్ ఎస్టేట్ శంకర్ తదితర చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని కుప్పగల్ గ్రామం నందు వెలసిన వినాయకునికి 3వ రోజు నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగా లడ్డూ వేలంపాట వేయడం జరిగింది. శేఖర్ అనే భక్తుడు 26,100 రూపాయలకు వేలంపాటలో వినాయకుని లడ్డూని దక్కించుకున్నారు. అలాగే కలశం కండువా 3,500 రూపాయలు రంగస్వామి అనే భక్తుడు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవం అంటూ తెలిపిన రంగస్వామి భక్తుడు. కరిగల్ చెన్నారెడ్డి కుమారుడు శేఖర్ బాబు 26,100 రూపాయలు పాడినాడు. చెన్నారెడ్డి కుమారుడు శేఖర్ బాబుకి లడ్డూ ఏలము వచ్చేసింది. కాబట్టి మనం అందరూ చిన్నలు పెద్దలు చాలా సంతోషంగా గర్వపడాలని నేను కోరుచున్నాం. వెంకాయి ఆయన శాల్వ ఆయన కండువ ఉంది కాబట్టి మీరు ఎవరైనా కానీ పారదలుచుకున్న వారు పారవచ్చు. చెన్నారెడ్డి కుమారుడు 2,200 కలసము మొత్తము ఆయన ఎలా పాటు పడినాడు. 2,500 మగ్గాల సనమ కుమారుడు రంగస్థలం ముందుకు వచ్చినాడు. ఇబ్బంది పడకండి, మీరు పాడదలుచుకున్న అంటే పాడండి. మన బాలయ్య ముందుకు రాలేదప్ప మాకు. షణ్ముఖ కుమారుడు రంగస్థలంకి 3,500 ప్రకారము వినాయకుడు వచ్చే సంవత్సరము ఆయన్ని చల్లంగా దీవించాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోని బెండమెట్ట ఏరియాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పెరిగల ఫ్యామిలీ. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 300 మంది పైగానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెరిగల నారాయణ మాట్లాడడం జరిగింది. ముందుగా ఆది వినాయకుడిని పూజలు చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం మా శక్తి కొలది అన్నదాన కార్యక్రమాన్ని జరిపాం. ఇది 3వ వార్షికోత్సవం. ఆ వినాయకుడు రైతులకు మరియు ఆదోని పట్టణ ప్రజలకు, నాయకులకు అందరికీ కృపా కటాక్షం ఉండాలంటూ కోరుకుంటున్నా అంటూ తెలిపిన పరిగెల నారాయణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో కొత్త శ్మశానం కోసం కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నమాజ్ తర్వాత జరిగింది. ఈ సమావేశంలో బస్తీ ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. అదనంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ గడ్డం వివేక వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతుండగా ప్రజలతో అనేక విషయాలను పంచుకున్నారు.
हमारे अजय भाई आए, वैसे हमारे कॉर्पोरेटर सीएम रेड्डी साहब, हमारे राम रेड्डी साहब, बड़े भाई खलील साहब। తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మరియు మాతృభాషా సమితి సంయుక్తంగా తెలంగాణ సారస్వత పరిషత్లో ఘనంగా సభను నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణ గారు అధ్యక్షత వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూచిపూడి నృత్య రూపకంతో సభ ప్రారంభమైంది. డాక్టర్ సగిలి సుధారాణి సంపాదకత్వం వహించిన ప్రాచీన తెలుగు మార్గాన్వేషణ పరిష్కరణ పుస్తకాన్ని రామచంద్రరావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలుగు భాష గొప్పదనం గురించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో మన భాషను గౌరవించాలి, అలాగే ఇతర భాషలను కించపరచకూడదు అని సందేశం ఇచ్చారు. రామచంద్రరావు నృత్య కళాకారులకు బహుమతులు అందజేశారు. ఆచార్య వెలిదండ నిత్యానందరావు, శ్రీ ఎం నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీ రంగాచార్య, డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డి వంటి ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ సాహితీవేత్తలు కార్యక్రమానికి విచ్చేశారు. కమలహాసన్ గారు ఆ మధ్య కన్నడ తమిళ మీద మాట్లాడారు, కాంట్రవర్సీ అయిపోయింది. ఏమంటే మనం మన భాషను మన అర్థానికి తప్పేం లేదు, కానీ ఇతర భాషలు కూడా మనం దాన్ని మా అవమానపట్టడంలో కానీ కించపట్టడంలో కానీ అది మంచిది కాదు. భారతదేశము ఒక ఫ్లవర్ గార్డెన్, రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి. ఇక్కడ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. కానీ ఎట్లయితే అందమైనటువంటి ఒక పూల తోటలో రంగురంగు పూలలో ఉంటారో మన భారతదేశం కూడా రంగురంగు భాషలు, రంగురంగు విషయాలన్నీ కూడా మనం ఇంత అందమైన దేశం బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతి, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని దేవుళ్ళు, ఇవన్నీ కూడా ఇన్ని ప్రాంతాలు, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి మనం భాషని మనం ముఖ్యంగా ఆదరించుకోవాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. వెంకయ్యనాయుడు గారు ఇక మా గురుగారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు నాకు అంటుండే వారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద హైకోర్టు జడ్జ్ వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం అధికారులు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకంలో శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానానికి భారీ విరాళం 25 లక్షల రూపాయలు దాత శ్రీ గుమ్మడి అన్వేష్ వారి కుటుంబ సభ్యులు విజయవాడ వాస్తవ్యులు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో గల 500 రూపాయలు రాహుకేతు మండపం వెనుక ఉన్న పాత మండపం నందు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి
మరియు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఫణి కుమార్ వారి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ హుండీల కౌంటింగ్ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, హేమమాలిని, పర్యవేక్షకులు రవి, శ్రీహరి, నాగభూషణం, విజయసారథి, లావణ్య మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. బంగారుపాలెం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీ పరిధిలో శనివారం ఉదయం 10:30 రేషన్ కార్డు వినియోగదారులకు 405 కార్డులు మాజీ జెడ్పీటీసీ కళావతి మహీంద్ర ఆధ్వర్యంలో మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కళావతి మహీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ కార్డులు తమ గ్రామంలో అందరికీ అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. గుండ్లకట్టమంచి గ్రామ పంచాయతీకి ఎన్ని కార్డులు? 405 కార్డులు ఇవ్వడానికి ఇచ్చేసిన ఇప్పుడు ఈ గ్రామ పెద్దలకు, మహిళలకు, విలేకరులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క సంక్షేమం చేసి ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మనకు స్మాల్ కార్డ్ ఇవ్వడం ఎంతో సంతోషకరమైనది. ఎందుకంటే ఈరోజు మనకి స్మాల్ కార్డ్ ఇచ్చి మన అందరినీ ఇక్కడ ఈ పంచాయతీలో సంక్షేమ మనకు బియ్యం ఇవ్వడము, మనకి ఏది కావాలన్నా మన పంచాయతీలో తీసుకోవడము, అదే విలేజ్లోనే పెట్టడం. అప్పుడు అంటే అందరూ వెళ్ళి బస్సుల దగ్గర పోయేసి కాసుకొని తీసారు. ఈరోజు అట్ట కాదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వము అందరూ చేరి ఒకే చోట ముందంతా ఒకే రోజుతో పూర్తయ్యేది. ఈరోజు అలా కాదు, 15 రోజుల వరకు తీసుకునే ఈ పథకం ఇచ్చారంటే అది సంతోషకరమైంది. గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక, మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజున రాత్రి బంగారు నెమలి వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, నెమలి వాహనం
ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం దూసరపాము గ్రామంలో 3వ రోజు స్థానిక శరభవరం గ్రామస్తుల కోలాట బృందం ఆధ్వర్యంలో సర్పంచ్ టీడీ శివ కోలాటం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా స్థానిక ఎంపీటీసీ నల్లా సత్యబాబు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మంతెన ముసలయ్య, జనసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.